సార్ మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే సౌందర్య హత్య వెనకాల మోహన్ బాబు ఉన్నారు అని చెప్పేసి అని అంటున్నారు సార్. సో ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే మంచు మనోజ్ విషయంలో కానివ్వండి, అలాగే రిపోర్టర్ దాడి విషయంలో కానివ్వండి, ఇలా సౌందర్య విషయం కానివ్వండి, ఇట్లా రీసెంట్ గా ఎక్కువ వార్తల్లోకి వస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ మీరు ఏదైతే చెప్పారో అది బేస్లెస్. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఒకటి. రెండోది, దీంట్లో కొంచెం వివరణ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు గారు అంటే ఆయన సెలబ్రిటీ. మోహన్ బాబు గారి మీద ఇలాంటి అభియోగాలు కొంతమంది ఎవరో పనికిమాలలో చేస్తూ ఉంటారు. దానికోసం నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సౌందర్య గారితో మంచి రిలేషన్షిప్ ఉన్నది వాస్తవం. ఆయన షూటింగ్స్ అన్నింటిలో చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్లు చేసింది వాస్తవం. శ్రీరాములయ్య నుంచి మొత్తం పెద్దరాయి నుంచి అన్ని సూపర్ హిట్లు చేసింది వాస్తవం. ఆమె సైబర్ టవర్స్ వెనకాల స్థలంలో కొన్ని స్థలంలో ఆయన ఎవరో ఇక్కడ లోకల్ రౌడీ షీటర్స్ సపోర్ట్ చేస్తే ఆయన సపోర్ట్ చేశాడు ఆమెకి. రెండు, అది కూడా 99 2001 2000 లోపల 2001లోనో 2000లో ఆయన సపోర్ట్ చేశాడు. అలాగే పరిటాల రవి గారు సపోర్ట్ చేశారు. ఇవన్నీ చేసిన ఉన్నాయి. మంచి రిలేషన్షిప్ ఉంది తప్ప ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు అయిపోయింది. ఆమె సినిమా అయిపోయిన తర్వాత శ్వేతనాగ్ సినిమా తీసింది. శ్వేతనాగ్ సినిమా పెళ్ళి అయిన తర్వాత శ్వేతనాగ్ తీసింది తర్వాత ఇంకో సినిమా 2 సినిమాలు అయితే చిన్న సినిమాలు తీసింది. తర్వాత మ్యారేజ్ బీజేపీలోకి పాపులర్, బీజేపీకి వెళ్ళిపోయింది. ఆమె బీజేపీ నుంచి వస్తుండగా ఆమె చనిపోయింది. అసలు ఆయనకి సంబంధమే లేదు. విద్యాసాగర్ రావు గారు కరీంనగర్ ఎలక్షన్కి క్యాంపెయినింగ్ వచ్చింది కర్ణాటక హెలికాప్టర్ నుంచి. ఆయనకే సంబంధం? ఈ 6 ఎకరాలు 5 ఎకరాలు చెప్తున్నంత తప్పుడు సమాచారం తప్ప అసలు అక్కడ దానికి ఇట్లకి అసలు లింకే కాదు, సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హస్బెండ్ ఇచ్చాడు అనుకోండి. అయినా కూడా ఇలాంటివి మనం అవతల ఇలాంటి వ్యక్తులు మనం మాట్లాడడం టీవీలో వేయడం కూడా కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పింది కరెక్ట్గా తీసుకొని వేయాలి, తీసుకోకుండా వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓకే, తండ్రి కొడుకులకు మాటలు జరిగాయి, అవి గొడవ జరుగుతున్నాయి, అది ఆ తర్వాత విషయం. ఇలాంటి విషయాల్లోని మనం ఒకసారి 2 సార్లు ఆలోచించుకుంటే మంచిదేమో అని ఉద్దేశం. కనుక ఆ విషయంలో ఆయన ఎక్కడ ఏ తప్పు జరిగినా అసలు సంబంధం లేని విషయం అది. సంబంధం లేని విషయం తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో ఉద్దేశం. వాళ్ళ హస్బెండ్ కూడా ఆల్రెడీ ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. కనుక సౌందర్య గారికి వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది. ఆయన చనిపోక ఆమె చనిపోతున్న ఒక 5 సంవత్సరాల తర్వాత అప్పుడు దాకా ఆయన కాళ్ళకి ఇంకా అంటే మామూలుగా మాట్లాడుకోవచ్చేమో తప్ప సినిమాలు లావాదేవి ఏమీ లేవు, సినిమాలు కూడా లేవు. తర్వాత 2 సినిమాలు సివి రెడ్డి గారి సినిమా ఒకటి చేసింది శ్వేతనాగు, తర్వాత ఇంకో సినిమా చేసింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళా ఆమె ఎలక్షన్స్కి వెళ్ళిపోయింది. ఎలక్షన్లో ఆమె ఏదో అనుకోకుండా చనిపోయింది, అంతే తప్ప అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి ఆమె చావుకి సంబంధమే లేదు. కనుక దయచేసి దాన్ని ఇలాంటి రూమర్స్ అంటారు, దాన్ని పట్టించుకోకూడదు, కరెక్ట్గా మాట్లాడకూడదు. నేను అది కూడా చూశాను. ఆమె మీద చేస్తున్న ఎవరైతే ఆయన మీద చేస్తున్నారో చూశాను. దానికి అసలు మాట్లాడటానికి అక్కడ కనబడట్లేదు. ఇది మరీ అన్యాయంగా టీవీలో చూశాను నేను. మరీ అన్యాయంగా అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే, ఇంకా ఏది ఏమైనా మనం ఆయన చెప్తున్న ఎక్కడో విన్నాను, ఆ వెనకాదులు విన్నాను, ముందు విన్నాను అంటాడు, తప్పది. ఏది ఏమైనా సరే సాక్ష్యాధారాలు ఉంటే ఎవరైనా సరే లీగల్గా ఇన్వెస్టిగేషన్. కానీ 21 years తర్వాత గుర్తొచ్చిందని అడుగుతున్నా. 21 years అవుతుంది చనిపోయి ఇప్పుడా, అది కనుక కరెక్ట్ కాదు. ఓకే, మోహన్ బాబు గారు ఎప్పుడు కూడా స్ట్రేట్గానే ఉంటారు, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఫ్యామిలీ గొడవలు వచ్చినంత మాత్రాన ఆయన ఏమి కాదు. ఫ్యామిలీ గొడవలు కామనే వస్తుంటాయి, టీ కబుర్లతో ఒకలాగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కొడుకు తండ్రి కాదు, తండ్రి కొడుకు కాకపోతే అందరూ కుటుంబం ఒకటే అవుతారు ఇన్ ఫ్యూచర్. కనుక దయచేసి ఇలాంటి రూమర్స్ నమ్మొద్దని. థ్యాంక్ యూ.